రైతు బంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు కోసం 7,000 కోట్ల రూపాయలు ఉంచామని బీఆర్ఎస్ చెబుతోందని, అయితే అధికారం చేపట్టే నాటికి ఖజానాలో 3,960 కోట్ల రూపాయల లోటు ఉంది అంటున్నారు భట్టి విక్రమార్క. మరి బీఆర్ఎస్ నేతలు చెబుతున్న ఆ 7,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి? ఆ డబ్బు ఎవరు తిన్నారు, ఎవరి ఖాతాల్లోకి వెళ్ళిందో చెప్పాలన్నారు భట్టి విక్రమార్క. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. భట్టి విక్రమార్క చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. రైతు బంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు కోసం 7,000 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉంచామని బీఆర్ఎస్ అంటుంటే, కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి 3,960 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉంది అని భట్టి విక్రమార్క అంటున్నారు. మేము రైతు బంధు ఇవ్వటానికి ఒక 7,000 కోట్ల రూపాయలని పోగేసి అక్కడ పెట్టి పంచుదామనే టైంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు, కానీ ఆ డబ్బులు అట్లాగే పెట్టి ఉంచాము. ఈ వచ్చిన ప్రభుత్వం ఆ 7,000 కోట్లు ఏం చేసింది, పంచలేదు, గాలికి వాడుకున్నారని చెప్పేటువంటి ప్రచారం జరుగుతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. నిజంగా మీరు 7,000 కోట్లు అట్లా బ్యాలెన్స్ ఉంచి ఉండుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాన్ని మెయింటైన్ చేసేది మొత్తం కూడా ఆర్బీఐ. ఆనాడు బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ -3,960 కోట్ల రూపాయలు. మరి మీరు చెప్పినట్టు ఆ 7,000 కోట్లు మీరు తిన్నారా? నిజంగా మీరు 7,000 కోట్లు రైతు బంధుకి ఇవ్వడం కోసం దాచిపెట్టి ఉండుంటే, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వల్ల మీరు ఖర్చు పెట్టలేకపోయారు, మేము ఎవరికి లేకపోయామని చెప్పారు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు, ఎవరు అకౌంట్లోకి పోయినట్టు?